తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి చేసిన విమర్శలను ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. కిషన్ రెడ్డి 10 ఏళ్లు మంత్రిగా ఉండి తెలంగాణకు ఏం చేశారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చాడా అంటూ నిలదీశారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ లో లోపాయికారి ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సుమారు 10 సంవత్సరాలుగా మంత్రి పదవిని అనుభవిస్తూ తెలంగాణకు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చినో ముందుగా చెప్పాల్సిందని కిషన్ రెడ్డి గారిని అడుగుతూ 10 సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ పార్టీతో లోపాయకారి ఒప్పందంతో అసలు ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి పెట్టుబడులకు సహకారం చేయనటువంటి మీరు అసలు మీరు 10 సంవత్సరాలు కేంద్రంలో మంత్రిగా ఉండి ఏ రోజైనా తెలంగాణ అంశంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా మద్దతును తెలియజేస్తూ ఒక్క ప్రాజెక్టు కూడా మీకు తీసుకురావడం కోసం చేయని మీరు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, దావోస్కు మీ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా వెళ్ళిండు. అంతేందుకు ఒకే వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, మా ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక మీద మాట్లాడిన మాటలు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలను ఆకర్షించే ఈ 1,79,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అది నీ ఫడ్నవీస్ మహారాష్ట్రకు ₹1 కూడా తీసుకొని పోయిన సందర్భంలో ఎంత తీసుకుపోయింది అనేది ఒకసారి ఆలోచన చేయండి.